ప్రభుత్వాన్ని నిరుద్యోగుల తరఫున రిక్వెస్ట్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. వీటికి ఏలూరు నుంచి సీఎం గారి ఆఫీస్కి పాదయాత్రగా వెళ్ళి 11 మంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 11 అక్షరాలు వచ్చింది. అందుకని 11 మంది నిరుద్యోగులు వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేయడం కోసం పాదయాత్రకి మేము కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నాము. దీనికి పర్మిషన్స్ మొదట రాకపోవడం చేత హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ నెల అంటే జనవరి 19వ తారీఖున 2022 సంవత్సరంలో ఏలూరు నుంచి సీఎం గారి కార్యాలయంకు పాదయాత్రగా వెళ్ళి ఆయనకి వినతిపత్రం ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇది ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేనిది, ఎటువంటి కుల మత రాజకీయ సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ఓన్లీ నిరుద్యోగుల కోసమే చేస్తున్న కార్యక్రమం. మేము ఈ కార్యక్రమం ఎప్పుడైతే మాకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందో అనేక మంది రాజకీయ నాయకులు ప్రముఖులు కాల్ చేసి అడగడం జరిగింది. మేము వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, ఇది రాజకీయాలకి ఉద్దేశించినది కాదు, ఇది కేవలం సర్వీస్ మోటో. ఎవరైనా రాదలుచుకుంటే నిరుద్యోగులు రండి, రాజకీయ నాయకులకి ఎవరో రావద్దని మా ముఖ్య విన్నపం. అయితే ఈ కార్యక్రమాన్ని మీరు ఇంట్లో ఉండే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాకు సపోర్ట్ చేయండి అంతే. రోడ్డు మీదకి వచ్చి కానీ మా దగ్గర కలిసి కానీ ఎవరు మాకు సపోర్ట్ మేము అడగట్లేదు. అది మన యొక్క బాధ, అంటే నిరుద్యోగుల యొక్క బాధని మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయండి. ఆయన ఎంతోమందికి ఎన్నో వరాలు ఇస్తున్నారు, ఎంతో మందికి ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మన బాధ కూడా తెలియజేసుకుందామని ఈ ఒక చిన్న ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా దివంగత నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి అనేక మంది పేద విద్యార్థులను చదివించడానికి కారణమైంది ఆయన యొక్క పాలసీ. అలా చదువుకున్న పిల్లలు మరి ఈరోజు ఉద్యోగాలు రావాలి అంటే నోటిఫికేషన్ ఉండాల్సిందే కదా. అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్, ఒక కానిస్టేబుల్ ఎస్ఐకి వెళ్ళాలంటే వాళ్ళ వయో పరిమితి 28 సంవత్సరాల వరకు ఉంటుంది. 2018 నోటిఫికేషన్ ఇచ్చారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో. 2022 వచ్చింది అంటే 4 సంవత్సరాల టైంలో నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. వాళ్ళ వయసు అయిపోతుంది కదా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న